సో ఇవాళ టాపిక్ వచ్చేసి అబౌట్ మెన్ సెక్షువల్ హెల్త్. సో మా దగ్గర హోబలైఫ్ న్యూట్రిషన్లో అమేజింగ్ సొల్యూషన్ ఉంది, అమేజింగ్ ప్రొడక్ట్స్ ఉంది. ఇట్స్ బీన్ 2 years. ఇట్స్ కాల్డ్ అ మేల్ ఫ్యాక్టర్. దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, దాని యొక్క యూసేజెస్ ఏంటి, దాని యొక్క దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు అమేజింగ్ బెనిఫిట్స్ అనేది తెలుసుకోబోతున్నారు. ఇట్స్ ఎ వెల్నెస్ హెల్త్ రిగార్డింగ్ మెన్. ఓకే, మెన్ యొక్క ఫిజికల్, మెంటల్, సోషల్ వెల్బీయింగ్ ఎలా ఉండాలి, లైక్ యాజ్ ఎ ఉమెన్కి ఎలా కావాలో అట్లా ఎట్ ద సేమ్ టైమ్ మెన్ ఆల్సో సఫరింగ్ ఇన్ డిఫరెంట్ ఇష్యూస్. సో వాటి యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అండ్ మెన్ పర్సనల్ హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వైటాలిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ఇప్పుడు ఈ సెషన్లో చూడండి. సో మా సీనియర్ వెల్నెస్ కోచ్ నాకు ఎవరైతే ట్రైన్ చేస్తారో ఆ సార్ ఈ సెషన్ ఫెంటాస్టిక్గా తీసుకోబోతున్నారు. వాచ్ అండ్ ఎంజాయ్ అండ్ వాచ్ టిల్ ద ఎండ్. అండ్ టెన్షన్ ఏదైతే ఉందో చాలా తక్కువ ఉంటుంది. అన్నిటికన్నా మేజర్ ఏరియాస్ లో కనుక చూస్తే సెక్షువల్ హెల్త్ కావచ్చు, కంప్లీట్ వెల్నెస్ కావచ్చు. వెల్నెస్ అంటే లైక్ బాగుండాలి, నేను హెల్దీగా ఉండాలి. లైక్ మనకి కొత్తగా స్కిన్ ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేశారు. స్కిన్ లో ప్రొడక్ట్స్ లో కూడా స్కిన్ ప్రొడక్ట్స్ అని చెప్పగానే అందరి మైండ్లో ఏం తిరిగి తెలుసా, స్కిన్ అనగానే ఇది ఓన్లీ ఉమెన్ కి బాగుంటుంది, ఉమెన్ ఏం వాడాలి, ఉమెన్ స్కిన్ హెల్దీగా ఉండాలి, ఉమెన్ చాలా యాక్టివ్ గా కనపడాలి అనే ఆలోచనతో మనం ఉంటాము. బట్ ఎప్పుడైతే మెన్ కొద్దిగా కేర్ తీసుకుంటారో, సో మెన్ కొద్దిగా వాళ్ళ ఆహార అలవాట్ల పట్ల, వాళ్ళ ఆలోచనల విధానం పట్ల, వాళ్ళు తీసుకుంటున్న ఫుడ్ పట్ల, వాళ్ళు తీసుకుంటున్న లైఫ్ స్టైల్ పట్ల ఎప్పుడైతే కేర్ తీసుకుంటారో, సో డెఫినెట్ గా మనం మంచి జీవితంలో ఒక మంచి హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ చేసేదానికి బాగా ఉపయోగపడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ కనుక చూస్తే కంపేర్ టు ఉమెన్, సో మెన్ యావరేజ్ గా ఏషియా పసిఫిక్, మన ఏషియా ఖండంలో ఒక 5 years తక్కువ బతుకుతారంట కంపేర్ టు ఉమెన్ తో కనుక పోలిస్తే. అందులో మేజర్ పాయింట్ సో ఈ న్యూట్రిషన్ కేర్ తీసుకోకపోవటము, ప్రాపర్ గా హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ కొద్దిగా ఫాలో కాకపోవటం. సో ఇందులో మెన్ సెక్షువల్ హెల్త్ గురించి సో మనకి హెర్బల్ లైఫ్ లో గత 1.5-2 years నుంచి సో మేల్ ఫ్యాక్టర్ అని సో ఫెంటాస్టిక్ సప్లిమెంట్ కి లాంచ్ చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా సో మెన్ హెల్త్ లో సో సెక్షువల్ హెల్త్ ఎప్పుడైతే బాగుంటుందో సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఫెంటాస్టిక్ గా డ్రైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. లైక్ ఇది సోషల్ ఫ్యాక్టర్స్ గా కావచ్చు, సైకలాజికల్ గా కావచ్చు, ఇంటర్పర్సనల్ గా కావచ్చు, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఏమైనా ఉంది అంటే అసలు మెన్ యొక్క సెక్షువల్ హెల్త్. అన్నిటికన్నా ముఖ్యంగా సో దీనికి సంబంధించి కొన్ని ఫ్యాక్టర్స్ మనకి ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో మగవాళ్ళు కనుక కామన్ గా మనం చూస్తే స్మోకింగ్ అలవాటు ఒకటి, ఆల్కహాల్ అలవాటు ఒకటి, లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం, కానీ ఒబెసిటీ బాగా పెరిగిపోవడం, అంటే వాళ్ళ హైట్ తగ్గట్టుగా వాళ్ళ వెయిట్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటాం. ఫ్యాట్ లెవెల్స్ మగవాళ్ళు ఒక 20-17% బిలో ఫ్యాట్ లెవెల్స్ ఉండాలి. సో ఎబోవ్ ఫ్యాట్ లెవెల్స్ మనకు ఉంటాము. తీసుకుంటున్న వాటిలో కూడా ఎక్కువ ఆలోచించే విధానం కానీ, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం కానీ, అది ఫైనాన్షియల్ బర్డెన్ కావచ్చు, కొంత ఎమోషనల్ ఇష్యూస్ కావచ్చు, కొంత ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు. వీటి కారణంగా కొంత ఆ మైండ్ సెట్ పరంగా, బ్రెయిన్ పరంగా సరిగ్గా యాక్టివ్ గా వర్క్ చేయకపోవడం. దాంతో పాటు మనం ఎప్పుడైతే మళ్ళీ స్ట్రెస్ తీసుకుంటున్నామో, మళ్ళీ ఎమోషనల్ ఇష్యూస్ కి బాధపడుతున్నామో, లేకపోతే ఒబెసిటీతో ఇబ్బంది పడుతున్నామో, మళ్ళీ ఇల్నెస్ కానీ, మెడిసిన్స్ కానీ ఏదైతే మనం అదనంగా ఎక్కువ మెడిసిన్స్ తీసుకుంటున్నామో, సో దాని కారణంగా మగవాళ్ళ సెక్షువల్ హెల్త్ కంప్లీట్ గా డిస్టర్బ్ అయిపోతుంది. సో దీన్ని కనుక చూస్తే మార్కెట్ సైజ్ లేదా అంటే చాలా పెద్ద మార్కెట్ సైజు. చూడండి మనకి అది $1 million 2019లో $74,770 million మార్కెట్ సైజ్ ఉంది మనకి, ఇది కేవలం మగవాళ్ళ హెల్త్ కి. సో ద నెక్స్ట్ 10 years లో కనుక చూస్తే దాదాపుగా 1,08,000 అబోవ్, అంటే ఆల్మోస్ట్ ఒక 10 times మార్కెట్ సైజ్ గ్రో అవబోతుంది. సో ఇది నాట్ ఓన్లీ అమెరికన్ మార్కెట్, ఆల్ ఓవర్ ఇండియాలో సో ఈ సెక్షువల్ హెల్త్ యొక్క మార్కెట్స్ ఏదైతే ఉందో మెన్ హెల్త్ కి చాలా ఎక్కువ మనకి డ్రైవ్ కనిపిస్తుంది, డిఫరెన్స్ కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మేజర్ గా మనం కేర్ తీసుకోకపోవడం వల్ల, కొంత లేజర్ ఫోకస్ పెట్టడం వల్ల మనకి డిస్టర్బెన్స్ ఉంది. అండ్ ఇది లాస్ట్ 1 year బ్యాక్ సో కంపెనీలో మనకి మేల్ ఫ్యాక్టరీ లాంచ్ చేశారు. ఇందులో కనుక మేజర్ గా చెప్తే సో 3 ముఖ్యమైన పదార్థాలు ఇందులో మనకు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా స్టాండర్డైజ్డ్ ఫెంగ్రిక్ ఎక్స్ట్రాక్ట్. ఫెంగ్రిక్ అంటే మనకి రెగ్యులర్ గా కనిపిస్తుంటుంది కదా మెంతి కూర. సో మెంతి కూర నుంచి మనకి ఏదైతే కొంత ప్లాంట్ బేస్డ్ దాని ఏమంటారు వైటమిన్ మినరల్స్ కావాలో ఆ వైటమిన్ మినరల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనకి మెయిల్ ఫ్యాక్టరీలో ఉంటుంది. రెండవది పైన్ బార్క్. పైన్ బార్క్ అంటే మీకు ఒక లాగా ఉంటాయి, మీకు పైన్ గింజలను కొడితే వచ్చేస్తుంది గూగుల్లో. సో దీని నుంచి కొంత ఎక్స్ట్రాక్ట్ చేసుకొని సో మనకి ఇందులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ మనకి మెయిల్ ఫ్యాక్టరీలో ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఎల్-సిట్రలైన్. ఎల్-సిట్రలైన్ మీరు కనుక చూస్తే నైట్ వర్క్స్ లో కూడా ఉంటుంది. యాక్చువల్ గా సెక్షువల్ హెల్త్ ఒకటే కాదు, హార్మోన్స్ కూడా మనకి ఎలా అయితే ఉమెన్ లో లైక్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల పీసీఓడి, పీసీఓఎస్ కనిపిస్తుంది కదా, అంటే హార్మోన్స్ సరిగ్గా వర్క్ కాకపోవడం వల్ల, హార్మోన్స్ ప్రాబబ్లీ రిలీజ్ కాకపోవడం వల్ల, సేమ్ అట్లానే అది మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ అనేది కూడా ఒక హార్మోనే. అది ప్రాబబ్లీ ఆ థైరాయిడ్ హార్మోన్ కనుక కరెక్ట్ గా రిలీజ్ కాగలేదు అనుకోండి, T3, T4 ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. సేమ్ అట్లానే మగవాళ్ళకి ఆడవాళ్ళకి కొన్ని హార్మోన్స్ న్యాచురల్ గా మన బాడీలో రిలీజ్ అవుతూ ఉండాలి టైం టు టైం. అది కనుక జాగ్రత్తగా కేర్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే ఎమోషనల్ స్టేట్, వెల్ బీయింగ్ స్టేట్, అంటే ఏదైతే కొద్దిగా ఆరోగ్యంగా ఉండాలో సో దాన్ని వాళ్ళు డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు.
సో ఎట్లా అయితే ఉమెన్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కనిపిస్తే పీసీఓడి ప్రాబ్లము, విపరీతమైన బ్యాక్ పెయిన్ అలా వస్తుందో, సేమ్ అట్లానే మగవాళ్ళకు కూడా హార్మోనల్స్ కనుక జాగ్రత్తగా ఇంబ్యాలెన్స్ జరగకపోతే, హార్మోన్ కనుక బ్యాలెన్స్ జరగకపోతే, సో కంప్లీట్ హెల్త్ డిజార్డర్స్ మనకి ఒక్కొక్క ఆర్గాన్ ఎఫెక్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. సో ఈ హార్మోన్స్ ని కొద్దిగా ప్యారలల్ గా బ్యాలెన్స్ చేయడం కోసం మీకు ఈ మూడు ఫ్యాంటాస్టిక్ ఉపయోగపడుతుంది. ఏది మెంతికూర నుంచి, ఫెంగ్రీక్ ఎక్స్ట్రాక్ట్ నుంచి వచ్చే వైటమిన్ మినరల్స్, పైనస్ సీడ్స్ నుంచి వచ్చే మనకి ఎక్స్ట్రాక్ట్ మనకి ఏదైతే ఉన్న వైటమిన్ మినరల్స్, దాంతో పాటు ఎల్సుట్రలైన్. సో ఈ మూడు కాంబినేషన్ మనకి సో మేల్ ఫ్యాక్టర్ లో ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా మేల్ ఫ్యాక్టర్ తీసుకోవడం వల్ల మనం కనుక చూస్తే మెన్ సెక్సువల్ హెరాస్ఫల్ కావచ్చు, సెక్సువల్ హెల్త్ కావచ్చు, లిబిడో కావచ్చు, ఇది మొత్తం కూడా హెల్దీగా మనకి వెళ్ళే అవకాశం ఉంది. ఇవాళ కంప్లీట్ గా మనం కనుక చూసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్టిలిటీ ప్రాబ్లం మనకి రేపు వెల్నెస్ లివింగ్, కానీ ఉమెన్ ఫర్టిలిటీ ఎలా అయితే ఉందో సేమ్ అట్లానే మెన్ ఫర్టిలిటీ కూడా ఉంటుంది. సో ఇద్దరికి లైక్ కౌంటింగ్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కసారి ఈ హార్మోన్ సరిగ్గా రిలీజ్ కాకపోవడం వల్ల ఆ సెల్ కౌంట్ బాగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మెన్ యొక్క సెల్ కౌంట్ ఎవరెవరైతే చుట్టుపక్కల చూడండి కొద్దిగా సెల్ కౌంట్ పడిపోతుంది, సెల్ కౌంట్ సరిగ్గా లేదని చెప్పారు అనుకోండి, అందులో మేజర్ గా ఇందా చూపించిన ఈ మూడు ఏదైతే పదాలు ఉన్నాయో, లైక్ మనకి మెంతికూర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఈ కొంత పైన్ సీడ్స్ నుంచి కొంత ఫెంటాస్టిక్ గా ఉపయోగపడుతుంది. కాకపోతే ఈ కాంబినేషన్ చాలా ఫెంటాస్టిక్ గా మెన్ సెక్సువల్ హెల్త్ ని ప్రొలాంగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మెన్ సెక్సువల్ హెల్త్ లో మనకి 60 సప్లిమెంట్స్ ఉంటాయి. డైలీ మినిమం 2 సప్లిమెంట్స్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అండ్ ఈవినింగ్ మళ్ళీ మన షేక్ తర్వాత కానీ డిన్నర్ తర్వాత కానీ. సో ఎవరికైతే ఆల్రెడీ కౌంట్ బాగా తక్కువ ఉంది, కొంత డిస్టర్బ్ గా ఉన్నారు అనుకోండి, వాళ్ళు కొంతకాలం 3 సప్లిమెంట్స్ తీసుకోవచ్చు, ఒక 2 to 3 months. బట్ యావరేజ్ గా మినిమం ఎంత ఇవ్వాలి అంటే రోజుకి 2 సప్లిమెంట్స్ మనం యాడ్ చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ఆల్రెడీ స్టడీస్ చేసి చూసింది. అంటే ఒక 20 నుంచి 70 ఏళ్ల వయసులో ఒక 200 మంది హెల్దీ పార్టిసిపెంట్స్ ని కూర్చోపెట్టి క్లినికల్ గా వాళ్ళ సెక్సువల్ హెల్త్ ఎలా ఉంది, మేల్ ఫ్యాక్టర్ వాడిన తర్వాత వాడనప్పుడు ఆ స్టడీస్ చేసి, ఈ స్టడీస్ లో సో ఈ కాంబినేషన్ లో కనుక సప్లిమెంట్ యాడ్ చేసుకుంటే వాళ్ళ సెక్సువల్ హెల్త్ ఒకటే కాదు, వాళ్ళ వెల్నెస్ వెల్ బీయింగ్ కూడా, అంటే వాళ్ళు ఆలోచించే విధానం కానీ వాళ్ళ వెల్నెస్ స్టేట్ కానీ ఇది కొద్దిగా ఇంప్రూవైజ్ అయినాయి. అంటే నార్మల్ మెన్ హార్మోన్స్ ఏదైతే ఉన్నాయో, టెస్ట్రోజన్ లాంటి హార్మోన్స్ హెల్దీగా రిలీజ్ అవుతున్నాయి ప్యారలల్ గా అని ప్రూవెన్ చేసి తిరిగింది. అయితే మేల్ ఫ్యాక్టర్ వాడంగానే మనకి ఏమంటే డిఫరెన్స్ కనపడదు. డిఫరెన్స్ కనపడాలి అంటే కంప్లీట్ గా ఒక 8 నుంచి 12 వారాలు పడుతుంది. ఎలా అయితే మన బ్లడ్ లో ఆర్బీసీ సెల్స్, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఉంటాయి కదా, తెల్ల రక్త కణాలు పాత అయిపోయి కొత్త పుట్టాలంటే మేబీ ఒక 5 to 6 hours పడుతుంది. కానీ ఎర్ర రక్త కణాలు పాత అయిపోయి కొత్త పుట్టాలంటే ఇట్ టేక్స్ 120 days, ఒక 4 months పడుతుంది. సేమ్ అట్లానే ఇప్పుడు తీసుకుంటున్న దానిలో ఈ మేల్ ఫ్యాక్టర్ నుంచి రిజల్ట్స్ మీరు చూడాలి అంటే సో మినిమం 600 milligrams ఏదైతే ఇందా చెప్పారు కదా మెంతికూర ఎక్స్ట్రాక్ట్, ఫెన్గ్రూక్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, అది రోజుకు ఒక 600 milligrams కంపల్సరీగా ఒక 12 వారాలు తీసుకుంటే తప్ప మన డిఫరెన్స్ కనబడదు. ఇవి మనం తీసుకుంటున్న మేల్ ఫ్యాక్టర్ లో ఒక్కొక్క మేల్ ఫ్యాక్టర్ లో 300 mg ఉంది ఇది ఫెన్గ్రూక్ ఎక్స్ట్రాక్ట్. 600 mg అంటే ఎంత, మనం 2 times తీసుకోవాలి. కొంతమందికి ఎవరికైతే సెల్ కౌంట్ బాగా వీక్ ఉంటుందో ఒక 2 to 3 సప్లిమెంట్స్ యాడ్ చేసుకున్నారు, 8 నుంచి 12 వారాలు తీసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళ మజిల్ స్ట్రెంత్ లో కావచ్చు అండ్ మేజర్ ఏదైతే మెల్ సెక్సువల్ డిస్ఫంక్షన్స్ వాళ్ళు చూస్తున్నారో అందులో వాళ్ళు దాని ఏమంటారు ఫోకస్ చూసే అవకాశం ఉంటుంది. అయితే మేల్ ఫ్యాక్టర్ అనేది మెడిసిన్ కాదబ్బా. 90% మళ్ళీ ఏమనుకుంటారంటే ఇది మళ్ళీ మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఇది మెడిసిన్ అనుకుంటారు. ఇది మెడిసిన్ కాదు, ఇది టాబ్లెట్ ఫామ్ లో కంప్లీట్ న్యూట్రిషనే. దీని మీద మీకు గ్రీన్ కలర్ మార్క్ వస్తుంది. గ్రీన్ కలర్ మార్క్ అంటే వెజిటేరియన్ ఫుడ్ అని. మనం రెగ్యులర్ గా మెంతికూర తీసుకోవచ్చు, మనం రెగ్యులర్ గా దాన్ని ఏమంటారు వేరే వేరే లైక్ ఆకుకూరలు తీసుకోవచ్చు. బట్ ఈ ఆకుకూరలో ఉన్న వైటమిన్స్ ఏదైతే ఉన్నాయో అది జాగ్రత్తగా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని సప్లిమెంట్ ఫామ్ లో క్లినికల్లీ స్టడీ చేసి అండ్ ఒక్కొక్క సప్లిమెంట్ ని 151 సార్లు క్లినికల్ స్టడీ చేసిన తర్వాతే మనకి మార్కెట్ ప్రైస్ రిలీజ్ చేశారు. అండ్ ఐడియల్ గా మేల్ ఫ్యాక్టర్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మన ఇంట్లో ఎవరైతే 25 years మగవాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఇవాళ ఉపయోగపడకపోవచ్చు, కానీ వాళ్ళు ఏజ్ పెరిగేది ఇప్పుడు చెప్పా కదా, మెన్ యొక్క ఆలోచించే విధానం కానీ కంప్లీట్ వెల్నెస్, ఇది ఒక సెక్సువల్ హెల్త్ ఒకటే అనుకోమాకండి, కంప్లీట్ వెల్నెస్ అంటే వీళ్ళు మైండ్ సెట్ కానీ వీళ్ళు చేసే పనితీరు కానీ అంతేందుకు కొంత డిస్టర్బ్ అయ్యారు అనుకోండి, ఆడవాళ్ళ కన్నా కూడా మగవాళ్ళు ఎక్కువ డిప్రెషన్కి వెళ్తూ ఉంటారంట. ఆడవాళ్ళతో పోలిస్తే మగవాళ్ళకి ఎక్కువ యాంగ్జైటీ కనిపిస్తుంది. ఆడవాళ్ళతో పోలిస్తే బీపీ, బ్లడ్ ప్రెషర్ తెలుసా మీకు, మగవాళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది. నార్మల్ గా ఆడవాళ్ళకి 120, 130 ఉంటే మగవాళ్ళకి 190, 200, 290 దాకా వెళ్తుంది. సో ఎందుకు ఉమెన్ తో పోలిస్తే మెన్కి ఎక్కువ డిస్ఫంక్షన్స్ కనిపిస్తున్నాయి, ఎక్కువ లైక్ దాని ఏమంటారు డిసీజెస్ లో ఎక్కువ పాత్ర కనిపిస్తుంది అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కంపేర్ టు ఉమెన్ మెన్కి ఎక్కువ ఉంటుంది. ఈ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడం కోసం మనకి మేల్ ఫ్యాక్టర్ ఫెంటాస్టిక్ గా సపోర్ట్ అవుతుంది. అండ్ ఇందా చెప్పినట్టు ఇందులో మేజర్ గా కనుక మనం చూసామనుకోండి, సో ఒక
8 నుంచి 12 వారాలు కంపల్సరీగా యాడ్ చేసుకోండి. సో ఫెంటాస్టిక్ గా మనకు ఉపయోగపడుతుంది. అండ్ మేల్ ఫ్యాక్టర్ లో కొన్ని క్వశ్చన్స్ కనుక చూస్తే ఇది కంప్లీట్ గా మేల్ ఫ్యాక్టర్ వచ్చేసరికి టార్గెటెడ్ ఆడియన్స్ కి ఒక 25 ఇయర్స్ అబ్బో ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. మేజర్ 3 ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మెంతికూర ఎక్స్ట్రాక్ట్, మెంతికూర నుంచి కొంత తీసుకున్నారు ప్లాంట్ బేస్డ్. దాని తర్వాత పైన్ సీడ్స్ మీకు ఎలా ఉంటాయి అంటే ఇదిగోండి ఇలా ఉంటాయి పైన్ సీడ్స్. ఇది పైన్ సీడ్స్ అంటే సో దీని నుంచి కొంత ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నారు. అండ్ దీంతో పాటు ఎల్సెట్రిలైన్, ఈ 3 కాంబినేషన్ లో మనకు ఉంటుంది. అండ్ మేల్ ఫ్యాక్టర్ అనేది ఒక చాయిస్ అండి. సో మనము హెల్దీగా యాక్టివ్ గా లీడ్ చేసుకోవాలి. 25 ఇయర్స్ నుంచి అప్ టు ఒక 75 ఇయర్స్ దాకా ప్రతి ఒక్కరికి కనుక యాడ్ చేసుకుంటే వాళ్ళ హార్మోన్ లెవెల్స్ బ్యాలెన్స్ ఉండడం కోసం ఫెంటాస్టిక్ ఉపయోగపడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇందులో ఉన్న ఏదైతే వైటమిన్ మినరల్స్ ఉన్నాయో న్యాచురల్ గా మన బాడీ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది తప్ప మన బాడీలో ఉన్న ఆల్రెడీ హార్మోన్స్ డిస్టర్బ్ చేయదు. లైక్ టెస్ట్రోజన్ ఒక హార్మోన్ ఉంటుంది మేల్లో, దాన్ని డిస్టర్బ్ చేసి దాన్ని ప్రొలాంగ్ చేయదు. టెస్ట్రోజన్ లాంటి ప్యారలల్ గా కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేసి జాగ్రత్తగా కాపాడుతుంది. మేజర్ గా మగవాళ్ళలో స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ కొంత సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ కంట్రోల్ చేసుకోవాలన్నా కూడా అంటే మన మైండ్ సెట్ కొద్దిగా వీక్ ఉంటుంది ఒక్కొక్కసారి కంపేర్ టు ఉమెన్. దాన్ని ఏమంటారు, ఆలోచించే విధానం మారిపోతూ ఉంటుంది. లైక్ ఎమోషన్స్ మారిపోతూ ఉంటాయి. ఈ ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవాలన్నా కూడా కొంత ఎమోషనల్ ఇష్యూస్ కానీ స్ట్రెస్సెస్ ఉన్నా కూడా దానికి కూడా ఈ మేల్ ఫ్యాక్టరీ ఫెంటాస్టిక్ గా సపోర్ట్ అవుతుంది. అండ్ రోజుకి 2 సప్లిమెంట్లు తీసుకోవాలి. కొంత ఆరోగ్యం కనుక కరెక్ట్ కాకపోతే ఒక 3 టైమ్స్ యాడ్ చేసుకోండి. అండ్ మీరు చుట్టుపక్కల ఆల్రెడీ చూస్తున్నారు. అండ్ మన కాల్లో కూడా ఆల్రెడీ మీరు చాలా రిజల్ట్స్ చూస్తున్నారు. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ గా చాలా మంది ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఓన్లీ ఉమెన్ కే ఉమెన్ చాయిస్, ఓన్లీ ఉమెన్ కే నైట్ వర్క్స్, ఓన్లీ ఉమెన్ కే సెల్ యాక్టివేటర్ షేక్ యాడ్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు ఇన్ఫర్టిలిటీ కొద్దిగా ప్రాబ్లం చూస్తున్నారో ఇద్దరికి ఒకవేళ సెక్షువల్ హెల్త్ కౌంట్ బాగున్నా కూడా మగవాళ్ళకు కూడా మెయిల్ ఫ్యాక్టర్, నైట్ వర్క్స్, షేక్, సెల్ యాక్టివేటర్ దీన్ని కూడా యాడ్ చేసుకోండి. ఎప్పుడైతే ఈ మేల్ ఫీమేల్ ఇద్దరు కలిసి యాడ్ చేసుకుంటున్నారో వాట్ ఎవర్ ద ఛాలెంజెస్ వాళ్ళు చూస్తున్నారు ఇన్ఫర్టిలిటీలో దాన్ని కొద్దిగా ఓవర్కమ్ చేసుకొని హెల్దీగా వాళ్ళు మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా నేను చూసిన దానిలో కూడా ప్రెగ్నెన్సీ వన్స్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఉమెన్ మళ్ళీ షేక్ తాగడం ఆపేస్తున్నారు. అస్సలు తాగడం ఆపమాకండి. కాకపోతే మీ ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్ ఆపేసేయండి. ఉమెన్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత దాన్ని ఏమంటారు ఉమెన్ చాయిస్ ఆపేసేయచ్చు. అది వాడకూడదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఆఫ్టర్ 1 ఇయర్ దాకా. కానీ మేల్ ఫ్యాక్టర్ మేల్ కంటిన్యూ చేసుకోవచ్చు. మేల్ ఫ్యాక్టర్ మేల్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా 25 ఇయర్స్ నుంచి 75-80 ఇయర్స్ దాకా మధ్యలో స్టాప్ ఎక్కడ లేదు. ప్రతిరోజు 2 సప్లిమెంట్లు వేసుకోవచ్చు. నార్మల్ గా సెక్షువల్ తో పోలిస్తే ఇందా చెప్పా కదా మన మెంటల్ వెల్ బీయింగ్ ఆరోగ్యంగా ఉండాలి మగవాళ్ళను మనకు కోరుకుంటుంది కదా, ఆ వెల్నెస్ బాగుండాలి అంటే మేల్ ఫ్యాక్టర్ చాలా ఫెంటాస్టిక్ గా సపోర్ట్ అవుతుంది. అండ్ దీంతో పాటు ఉమెన్ గానీ మెన్ గానీ ఎవరైతే 20 ఇయర్స్ 25 ఇయర్స్ అబౌవ్ ఉంటారో కంపల్సరీగా నైట్ వర్క్స్ యాడ్ చేసుకోండి. రాత్రి పడుకునేటప్పుడు ఒక 1 స్పూన్ ఆఫ్ నైట్ వర్క్స్ ఒక గ్లాస్ నీళ్ళలో కలిపి తీసుకోండి. నైట్ వర్క్స్ యొక్క చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మంచి స్లీప్ కావచ్చు, మంచి హెల్త్ కావచ్చు, మంచి వెల్నెస్ కావచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా నరాలకి సంబంధించి చాలా ఎక్కువ డిస్ఫంక్షన్స్ ఉన్నాయి. మీరు చూడండి, నరాలు వీక్ అవటం వల్ల ఎక్కడెక్కడైతే నరాలు వీక్ అవుతున్నాయో ఆ నరాలు వీక్ అయిన ప్రతి ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది. సో నరాలు హెల్దీగా ఉండాలన్నా బ్లడ్ ప్రెషర్ త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ బీపీ ఉంటుంది. అది కాకుండా కూడా నార్మల్ గా హెల్త్ సరిగ్గా లేకపోయినా, మెంటల్ స్టేట్ సరిగ్గా లేకపోయినా, ఆలోచించే విధానం ఎక్కువ ఉన్నా, ఫైనాన్షియల్ బర్డెన్ ఉన్నా, చుట్టుపక్కల సమస్యలు ఉన్నా కూడా బీపీ పెరుగుతుంది. ఈ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవ్వాలన్నా కూడా మీకు నైట్ వర్క్ చాలా ఫెంటాస్టిక్ గా సపోర్ట్ అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ సమస్యలతో కనుక మనం ఇబ్బంది పడుతున్నాం అనుకోండి, మంచి స్లీప్ రాదు. అంటే మనం పడుకున్నామని వెళ్ళినా బై ఫోర్స్ చాలా గంటకో 2 గంటలకో పడుకున్న తర్వాత నిద్ర వచ్చింది మనకి, అంత ఈజీగా రాదు. నిద్ర అనేది ఎట్లా రావాలంటే మనం వెళ్ళిపోయాము స్లీప్ లోకి, బెడ్ పైకి, విత్-ఇన్ 5 minutes నిద్ర వచ్చేయాలి. ఏది మీ టెక్నాలజీ ఏం వాడకుండా, దేనికి డిస్ట్రాక్ట్ అవ్వకుండా వెళ్ళంగానే ప్రశాంతమైన నిద్ర. అండ్ నిద్ర కూడా ఎలా పోవాలి, 1 గంట లోపలే డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోవాలి. డీప్ అంటే చుట్టుపక్కల మీకు ఎంత పెద్ద సౌండ్ వచ్చినా కూడా అంత ఈజీగా మీరు మెలకువ ఉండకూడదు. అండ్ డీప్ స్లీప్ వెళ్ళిన తర్వాతే మన లోపల డెడ్ సెల్స్ రిమూవ్ అయ్యి బేబీ సెల్స్ మళ్ళీ పుడతాయి. సో అలాంటి డీప్ స్లీప్ కావాలన్నా, స్లీప్ క్వాలిటీ హెల్దీగా పెరగాలన్నా కూడా నైట్ వర్క్స్ ఫెంటాస్టిక్ గా సపోర్ట్ అవుతుంది. సో ఈ చెప్పిన ప్రోగ్రామ్ యాడ్ చేసుకోండి. దాని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు పింగ్ మీ.